భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ఈ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. కొత్తపట్నం మండలం గాదిపాలెం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరై భూ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత సమస్యల గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ శాతం అర్జీలు రెవెన్యూ సమస్యలపై వస్తున్నాయని, ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీలైనంత వరకు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులో కుల ధృవీకరణ సర్టిఫికేట్ కొరకు, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరిశీలన చేసి సంబంధిత సర్టిఫికేట్స్ను జిల్లా కలెక్టర్ సంబంధిత అర్జీదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, కొత్తపట్నం తహసీల్దార్ మధుసూదన్ రావు, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తండ్రి పేరు తప్పు పడింది మేడం, తప్పుగా తండ్రి పేరు బద్రిరెడ్డి అయితే బుద్ధిరెడ్డి అండి. హనుమారెడ్డి ఇంటి పేరు సార్ ఆరుమూల హనుమారెడ్డి మీరా? ఇప్పుడు డిఎస్ పెండింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు రండి. మీ పేరు ఇప్పుడు తీరేడు ఇచ్చారు కదా. నేను లేను, వాళ్ళని ఊరికి పోయింది, హాస్పిటల్ పోయింది. ఎవరైతే పెట్టి ఉన్నారో వాళ్ళు అప్పుడే తీసుకుంటారు, అప్పుడే పట్టదారు పాస్బుక్ వస్తుంది, ప్లస్ వన్ వే అవి అప్పుడు తీసుకుంటారు కాబట్టి డిఎస్ ఇచ్చారు. మీరు ముందు ఎప్పుడు అప్లికేషన్ ఇచ్చారు? ఇవాళనే ఇచ్చారా? కావాలని పోతే మా నంబర్ లేదు, దీని ముందు ఎప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకోలేదు? మేము అసలు ఈ సంవత్సరం పోతే